వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడి తలపాగా మిగిలిన భాగం అంతా కూడా డ్రా చేయడం చూపిస్తాను. నిన్న ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షేడ్ డ్రా చేశాం కదా! ఈరోజు లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ షేడ్‌లో డ్రా చేస్తున్నాను. ఫస్టు అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ బ్రష్ పెన్‌తో మొత్తం కలర్ అనేది ఫిల్ చేయాలి. లైట్ గ్రీన్‌తో అంతా ఫిల్ చేసిన తర్వాత డార్క్ గ్రీన్ కలర్ బ్రష్ పెన్ తీసుకొని మనకి ఎక్కడైతే డార్క్ చేయాలి అనుకుంటున్నామో అంటే క్లాత్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా! అవి ఎక్కడ రావాలి అనుకుంటున్నామో ఆ పార్ట్ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్ బ్రష్ పెన్‌తో డార్క్ చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత డార్క్ కలర్ గ్రీన్ కలర్ పెన్సిల్ తీసుకొని దానిపైన మళ్ళీ షేడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ డార్క్ కలర్ గ్రీన్ కలర్ పెన్సిల్ తోటి చేస్తున్నాను. అక్కడక్కడ లైట్ గ్రీన్ అనేది కనిపించే విధంగా వదిలేయాలి. ఆ పైన ఉన్న ఫోల్డింగ్స్ దగ్గర కూడా ఆహ్, లైట్ గ్రీన్ అనేది ఒకవైపు కనిపించే విధంగా వదిలేసి మిగిలిన పార్ట్ అంతా కూడా డార్క్ కలర్ గ్రీన్ కలర్ పెన్సిల్‌తో షేడ్ చేయాలి. చూసారు కదా! పెన్సిల్‌తో డ్రా చేసిన తర్వాత ఇంకా డార్క్‌గా, నీట్‌గా కనిపిస్తుంది కదా! ఇదంతా అయిపోయిన తర్వాత వైట్ కలర్ పెన్సిల్ తీసుకొని దానిపైన ఇంకొకసారి డ్రా చేయాలి. అయితే నేను అది వీడియో తీయడం అనేది మిస్ అయ్యింది. మీరు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వైట్ పెన్సిల్‌తో ఒకసారి దానిపైన డ్రా చేయాలి. ఇప్పుడు వైట్ జెల్ పెన్ తోటి దాని మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నట్టుగా డిజైన్ ఉన్నట్టుగా పెడుతున్నాను. కృష్ణుడి వెనకాల ఫ్లవర్స్ ఉన్నట్టుగా డ్రా చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఫ్లవర్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ డ్రా చేయడం అనేది మీకు చూపిస్తాను. ఫస్టు లైట్ పింక్ కలర్ బ్రష్ పెన్ తోటి ఆ ఫ్లవర్ అంతా కూడా కలర్ అనేది ఫిల్ చేయాలి. ఆల్రెడీ డ్రా చేసిన ఫ్లవర్‌కి కూడా ఫస్ట్ అలానే లైట్ పింక్ కలర్ అనేది పెయింట్ చేసిన తర్వాత దాని పైన ఆహ్, డార్క్ పింక్ కలర్ పెన్సిల్‌తో షేడ్ చేశాను. ఇప్పుడు వేస్తున్న ఫ్లవర్ రెడ్ కలర్‌తో వేస్తున్నాను. అలాగే సెంటర్‌లో ఫస్ట్ యెల్లో కలర్ అనేది వేస్తున్నాను. దాని పైన బ్రౌన్ కలర్ బ్రష్ పెన్ తోటే డాట్స్ కింద పెడుతున్నాను. చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రెడ్ కలర్ పెన్సిల్ తీసుకున్నాను. అలా స్ట్రోక్స్ కింద ఇస్తూ రావాలి. ఇప్పుడు కొంచెం డార్క్ రెడ్ అనేది తీసుకొని మళ్ళీ అక్కడక్కడ స్ట్రోక్స్ ఇచ్చాను. లైట్ కలర్ రెడ్ తీసుకున్నాను ఫస్టు. దాంతో ఒకసారి షేడ్ అనేది ఇచ్చిన తర్వాత కొంచెం డార్క్ కలర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇవ్వాలి. అలాగే రేఖకి, రేఖకి మధ్యలో కిందకి ఉన్న రేఖ అనేది డ్రా చేసినప్పుడు అది కొంచెం వీటికన్నా కూడా డార్క్‌గా వెయ్యాలి. పింక్ కలర్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ బ్రౌన్ షేడ్ అనేది ఇస్తున్నాను. అలాగే రేఖల మధ్యలో కొంచెం బ్రౌన్ కలర్‌తో డార్క్ చేస్తున్నాను. మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఇదే విధంగా కంప్లీట్ చేయాలి. నేను ఫస్ట్ డ్రా చేసిన ఫ్లవర్ పింక్ షేడ్.
ఇప్పుడు డ్రా చేస్తున్నది రెడ్ షేడ్. ఆ రేఖ కొంచెం లోపలికి ఉంది కాబట్టి బ్రౌన్ కలర్‌తో కొంచెం డార్క్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయింది. తర్వాత ఆ ఫ్లవర్స్ పైన వాటర్ డ్రాప్స్ ఉన్నట్టుగా కనిపించడం కోసం బ్రౌన్ కలర్‌తో సర్కిల్‌లా డ్రా చేస్తున్నాను. ఆ సర్కిల్‌కి ఒకవైపు కొంచెం షాడో ఉన్నట్టుగా డార్క్ చేయాలి. ఫస్ట్ రౌండ్‌గా సర్కిల్ డ్రా చేశాక ఒకవైపు సర్కిల్ వెనకాల డార్క్‌గా ఉన్నట్టుగా డ్రా చేయాలి. ఇప్పుడు వాటిపైన వైట్ జెల్ పెన్ తోటి డాట్ లాగా పెట్టాలి. చిన్న డాట్ లాగా పెడితే మనకది వాటర్ డ్రాప్ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒకవైపు ఫ్లవర్స్ తోటి వేశాను బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. రెండో వైపు మొత్తం అంతా కూడా బ్లూ కలర్ బ్రష్ పెన్ తోటి బ్లూ కాదు వైలెట్ కలర్ బ్రష్ పెన్ తోటి మొత్తం అంతా కూడా ఫిల్ చేసేయాలి ఫస్ట్. ఇలా వైలెట్ కలర్‌తో కృష్ణుడి వెనకాల మిగిలి ఉన్న భాగం అంతా కూడా వైలెట్ కలర్ అనేది ఫిల్ చేసేయాలి. ఇలా నీట్‌గా ఫిల్ చేసిన తర్వాత బ్రష్ పెన్స్‌లో సిల్వర్ కలర్ పెన్ ఉంటుంది. దాంతోటి నేను సర్కిల్స్ అనేవి డ్రా చేస్తున్నాను. చిన్న చిన్న సర్కిల్స్ అనేవి పెడుతున్నాను. అలానే సిల్వర్ కలర్‌తో పెట్టిన తర్వాత వైట్ జెల్ పెన్‌తో కూడా అక్కడక్కడ వైట్ కలర్ సర్కిల్స్ అనేవి పెట్టాలి. ఈ విధంగా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఫిల్ చేసేయాలి. ఫైనల్‌గా శ్రీకృష్ణుడి డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి.